తాళపత్రాలు ఎందుకంత ముఖ్యం? చారిత్రక నేపథ్యం కథలు కానీ, భక్తిరస చిత్రాలు కానీ, మన పురాణాలు కానీ ఎక్కడ చూసినా సరే వాటికి చాలా విశిష్టత ఉండడం మనం గమనిస్తూనే ఉంటాం. అవి కేవలం లేపనాలు పూసిన ఆకులేనా లేదా అమూల్యమైన జ్ఞాన సంపద కలిగినవా అనే విషయం మీద ఈరోజు వరకు పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. రండి, మనవంతు ప్రయత్నంగా ఆ తాళపత్రాల గురించిన వివరణల్ని ఛేదించే ప్రయత్నం చేద్దాం. తాళపత్రాలను మొట్టమొదటిసారిగా వాడుకలోకి తెచ్చింది మన సనాతన భారతదేశంలో అనే విషయానికి గాను చాలా రకాల ఆధారాలు ఉన్నాయి. పూర్వపు రోజుల్లో మనం జ్ఞానమని కేవలం మాట్లాడడం ఇంకా వినడం ద్వారానే పొందేవాడమని అగస్త్య మహాముని మొదలుకొని ఇతర మహోన్నత మునులు సైతం మనుషులకు కేవలం వెర్బల్ ఇంటెలిజెన్స్ మాత్రమే ఇచ్చేవారని, కానీ రాను రాను పెరిగిపోతున్న ఒత్తిడి ఇంకా మారిపోతున్న స్థితిగతుల్ని అంచనా వేసి మనుషులకు వయసు, ప్రకృతి ఇంకా ఇతర కారణాల వల్ల చాలా రకాల వల్ల అవాంతరాలు వచ్చి వారు దృష్టి భ్రాంతి ఇంకా వికాసలేమితో బాధపడుతూ ఉంటారు అని ఊహించిన సిద్ధ పురుషులు జ్ఞానాన్ని అంటే ఇంటెలిజెన్స్ను రాయాలి అని, భాషకు ఒక లిపి ఉండాలి అని భావించి రాతపూర్వక జ్ఞానాన్ని పెంపొందించే దిశలో అడుగులు వేయడం ప్రారంభించారు. అలా వారు సృష్టించిన లిపిని తాటాకుల మీద రాసి వాటికే తాళపత్రాలు అని నామకరణం చేశారని మనకు చరిత్ర చెప్తోంది. మెటీరియల్ డెన్సిటీ అంటే వస్తు సాంద్రత అనేది రాయటానికి చాలా అవసరమైన అంశం. దానికి అనుగుణంగా ఉండే వస్తువును అప్పటి మహర్షులు ఎంచుకునేవారు. కానీ వారు తమ రాతలను మానవ నిర్మిత వస్తువుల ద్వారా కాకుండా ప్రకృతి ద్వారానే లభించే వనరుల ద్వారా సేకరించడం అనేది చాలా ముఖ్యమైన అంశంగా భావించి అందుకు అనువుగా ఉండే విధంగా ఈ తాళపత్రాలని ఉపయోగించేవారు. తాళపత్రాలు ఇంకా వాటి యథాస్థితిలో పొందుపరిచి ఉన్నాయి అని అంటే దానికి కారణం వాటి మీద ఉండే పసుపు లేపనాలు ఇంకా ఇతర ఆయుర్వేదిక ద్రవాలు. చివరకు అప్పటి ఋషులు వాడిన సిర అంటే ఇంకు కూడా ఆయుర్వేదిక విలువలున్న ద్రవం కావటం, ఇంకా ఆ ద్రవం యొక్క విస్కాసిటీ అంటే స్నిగ్ధత అంత తేలిగ్గా చెదిరిపోయే అవకాశం లేనటువంటి ఆ ద్రవం కారణంగా ఎంతో జ్ఞానం ఈ రోజున మన చెంతకు చేరుకుంది. లేదంటే ఇంకా కలోనియల్ పాలనలో మనకు అప్పచెప్పిన సిద్ధాంతాల్ని మాత్రమే మనం వేదాలుగా భావించి ఇంకా అంధకారంలో మగ్గిపోయేవాళ్ళం అని నమ్మాళ్వార్ లాంటి పెద్దలు చాలా సందర్భాల్లో అనడం మనం వింటూ వచ్చిన వారమే. తాళపత్రాలు మన జాతి వేర్లు. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉండేవారమో, మనం ఎలాంటి స్థితిగతుల్ని ఓర్చి ఈ రోజున ఈ స్థాయికి చేరుకున్నామో అనే విశేషణాల మీద సమగ్రమైన విశ్లేషణ ఈ రోజున చేయగలుగుతున్నాం అనంటే దానికి కారణం తాళపత్రాల మీద రచించిన జ్ఞాపకాలే అని. తాళపత్రాల మీద రచించిన వివిధ అంశాల కారణంగానే మన ఆహారపు అలవాట్లు, జీవన శైలి, మానసిక ఎదుగుదల, శారీరక దృఢత్వం లాంటివి మనకు అర్థమయ్యి ఒక ఆరోగ్యవంతమైన సమాజ స్థితికి మనం చేరుకోగలిగాం అని చెప్పుకొస్తారు చాలామంది జ్ఞానులు. సనాతన వేదం మొదలుకొని సామాజిక దృక్పథం, రాజకీయ విశ్లేషణ, మర్మయోగం, ఆత్మసిద్ధి, అష్టసిద్ధి, ఆమూలాగ్రం విశ్లేషణ, సమగ్ర విద్యార్థి సమీక్ష లాంటి విశేషాల మీద మనకు పట్టు లభించి ఈ రోజున మనం మనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకోగలిగాము అనంటే దానికి కారణం తాళపత్రాల మీద పొందుపరిచిన జ్ఞానమే అని అంటారు పాశ్చాత్య పరిశోధకులు కూడా. వైద్యం, విద్య, ఉద్యోగం, వ్యాపారం లాంటి విషయాల మీద అవగాహన రావడానికి రిటర్న్ ఎవిడెన్స్ మనకు లభించింది తాళపత్ర సిద్ధాంతాల ద్వారానే అని ప్రముఖ ఆంథ్రోపాలజిస్టులు ఇంకా భాషా ప్రావీణ్యత మీద పరిశోధన చేసే శిఖరాగ్ర నేతలు కూడా అభిప్రాయపడడంతో ఆంగ్లేయులు ది ఓక్ లీఫ్ స్ట్రాటజీ సిద్ధాంతాన్ని కూడా అన్వయించి నేటి ఆధునిక కాలంలో ఆచరణలో పెడితే రానున్న తరాలకు స్పీడ్ సైన్స్ మొదలుకొని భూగృహ ప్రదేశాల్లో ఉండే అత్యంత కఠినమైన విషయాల్ని కూడా సులువుగా అర్థం చేయించగల సత్తా ఒక్క తాళపత్ర జ్ఞానానికి మాత్రమే ఉంది అనేది మనకు వేరే చెప్పనవసరం లేదు కదా. తెలుసుకున్నారు కదా తాళపత్రాల యొక్క ప్రాముఖ్యత మరియు గొప్పతనం. మన సనాతన ధర్మంలో తాళపత్రాలకున్న గొప్పతనం ఏంటో మీకు సవివరంగా అర్థమయ్యే ఉంటుంది. తాళపత్రాల ద్వారానే ఎంతో జ్ఞానాన్ని మనం పొందగలిగాం. ఎన్నో అమూల్యమైన విషయాలను తెలుసుకున్నాం. మన పూర్వీకులు ఇవన్నీ దాచబట్టే ఈ రోజున మనం ఇంత జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతున్నాం. అవి ఎప్పటికీ విలువైనవే. మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.